హాయ్ ఫ్రెండ్స్, ఈ సారీతో అయితే మనం లెహంగా స్టిచ్ చేయాలి. ఫస్ట్ అయితే ఒకసారి సారీని చూడండి ఏ విధంగా వచ్చిందో. కొంగు మొత్తం కూడా చిన్న చిన్న బుట్టాస్తో వర్క్ వచ్చింది. మొత్తం కూడా స్టోన్ వర్క్ వచ్చిందండి. మిగతా సారీ అంతా కూడా ఈ బుట్టాస్ కింది వైపే వచ్చాయి, ఓన్లీ బార్డర్ దగ్గర. ఇప్పుడైతే సారీ పొడవు చూసుకోండి. లెహంగా పొడవు అయితే నాకు 38 ఇంచెస్ వరకు చూసుకొని సైడ్కి వచ్చిన బార్డర్స్ అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ ఓన్లీ కిందికే బార్డర్ రావాలి కదా లెహంగాకి. సో కొంగు సైడ్కి వచ్చిన బార్డర్ని అయితే నేను కట్ చేస్తున్నాను. పైన బార్డర్ని అండ్ సైడ్ బార్డర్ని. ఈ బార్డర్ కట్ చేశాక నాకైతే లెంత్ 38 ఇంచెస్ ఉంది. లెహంగా పొడవు నాకు 40 ఇంచెస్ కావాలి. సో 38 ఇంచెస్ ఇది కట్ చేశాను. పైన పట్టి 2 ఇంచెస్ వస్తుంది. సో 40 ఇంచెస్. ఈ విధంగా మనం లెహంగా పొడవు చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. నేను ఈ సారీ నుండి అయితే 4 మీటర్స్ యూజ్ చేసి లెహంగాని స్టిచ్ చేస్తున్నాను. 2 మీటర్స్ ఏమో కొంగు పార్ట్ అండి. మిగతా సారీ నుండి 2 మీటర్స్, మొత్తం 4 మీటర్స్ యూజ్ చేస్తున్నాను. కొంగుకు వచ్చిన డిజైన్ని ఫ్రంట్కి వచ్చే విధంగా వేసుకున్నాను. మిగతాది బ్యాక్ సైడ్కి వచ్చే విధంగా, ఎందుకంటే కొంగుకి ఈ బుట్టాస్ అనేటివి ఎక్కువ వచ్చాయి, అందుకే ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా చూసుకొని కట్ చేశాను. ఇప్పుడు ఒకసారి చూసుకోండి కరెక్ట్గా 38 ఇంచెస్ ఉందో లేదో. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి పైన వైపు. ఈ లెహంగా కోసం అయితే క్యాన్ 3 మీటర్స్ యూజ్ చేశాను. యాక్చువల్గా అయితే క్యాన్ స్కర్ట్ వేరే స్టిచ్ చేస్తే బాగుంటుంది, బట్ వీళ్ళైతే ఈ లెహంగాకే స్టిచ్ చేయమన్నారు. లైనింగ్ క్రేప్ లైనింగ్ 6 మీటర్స్ యూజ్ చేశాను. ఇప్పుడు క్యాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. మధ్యలోకి 3 మీటర్స్ని వేసుకొని మధ్యలో నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా మధ్యలో కట్ చేయడం వల్ల మొత్తం 6 మీటర్స్ అయితే అవుతుంది. ఈ 6 మీటర్స్ క్యాన్ని అయితే లెహంగాకి ఫ్రిల్స్ పెట్టి మనం కుట్టుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్గా కట్ చేసాం కదా, మధ్యలో ఒక కుట్టు అయితే పెట్టుకోండి. ఇప్పుడు క్రేప్ లైనింగ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూడండి. లెహంగా పొడవు అయితే 38 తీసుకున్నాను కదా, లైనింగ్ పొడవు 37 తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోండి. లైనింగ్ని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ 3 మీటర్స్ లైనింగ్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. మిగిలిన 3 మీటర్స్ లైనింగ్ మీద క్యాన్ వేసి క్యాన్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. ఈ లైనింగ్ని మనం క్యాన్ పైన ఉచ్చుకోకుండా వేస్తాము, అందుకే 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లెహంగాని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ మెయిన్ క్లాత్కి ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలో చూడండి. కరెక్ట్గా వీడియోని గమనించి చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ 2 ఫ్రిల్స్ కింద ఫ్రిల్ వచ్చే విధంగా చూడండి. ఎందుకంటే 4 మీటర్స్ క్లాత్తో మనం 30 ఇంచెస్ నడుము వెడల్పు వచ్చే విధంగా కుట్టుకోవాలి. నేను స్టిచ్ చేస్తున్న లెహంగాకి నడుము వెడల్పు యాక్చువల్గా 27, కానీ 3 ఇంచెస్ ఎక్కువ పెడుతున్నాను. ఎప్పుడైనా కూడా లెహంగాకి నడుము వెడల్పు 2-3 ఇంచెస్ ఎక్కువనే పెట్టుకోవాలి. మనకి 4 మీటర్స్ క్లాత్తో 30 ఇంచెస్ వెడల్పు రావాలంటే ఈ విధంగా 2 ఫ్రిల్స్ కింద ఒక ఫ్రిల్ వచ్చే విధంగా కుడితేనే కరెక్ట్గా లెంత్ వస్తుంది. నేను ఫస్ట్ అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాతనే ఈ విధంగా కుడుతున్నాను. మీరు కూడా నడుము వెడల్పుని బట్టి ఫస్టే మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత సేమ్ మనం లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాం కదా, లైనింగ్ కూడా ఇదే విధంగా 3 మీటర్స్ క్లాత్తో 30 ఇంచెస్ వెడల్పు వచ్చే విధంగా కుట్టుకోవాలి. లెహంగాకి అండ్ లైనింగ్కి సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే లెహంగాకి 4 మీటర్స్ తీసుకున్నాము, లైనింగ్కి 3 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత రెండింటిని కూడా జాయిన్ చేసుకోవాలి, లెహంగాని అండ్ లైనింగ్ని. నడుము పట్టీ కోసం 30 ఇంచెస్ పొడవు 5 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకోండి. లైనింగ్ని అండ్ మెయిన్ క్లాత్ని రెండింటిని తీసుకొని ఈ లెహంగాకి జాయిన్ చేసుకోవాలి. లెహంగాకి పైన వైపు నుండి జాయిన్ చేసుకోవాలి నడుము పట్టీని. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సైడ్స్కి ఈ విధంగా మలిచి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకొని పైన వైపు కూడా 1/2 ఇంచు కుట్టాలి. నడుం పట్టీని 5 ఇంచెస్ ఎందుకు తీసుకున్నామంటే పైన అండ్ కింద 1/2 ఇంచు కుట్టు కోసం పోతుంది. మిగిలిన 4 ఇంచెస్ ఏమో ముందు వైపుకు 2 ఇంచెస్ అండ్ బ్యాక్ సైడ్కి 2 ఇంచెస్ కనబడుతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నడుం పట్టీని అయితే పైన వైపు ఈ విధంగా 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు నడుం పట్టీ దగ్గర నేను బెల్ట్ని యాడ్ చేస్తాను చూడండి. ఈ బెల్ట్ కోసం నేను సారీలో మిగిలిన బార్డర్ని యూజ్ చేసి అయితే కుడుతున్నాను. ఫస్ట్ అయితే ఈ బెల్ట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కిందికి ఫోల్డ్ చేయాలి. 1/2 ఇంచు ఫోల్డ్ చేసి ఈ పట్టీని కరెక్ట్గా నడుం దగ్గర వచ్చే విధంగా కుట్టుకోవాలి. స్మాల్ కట్ వర్క్ డిజైన్ వచ్చింది కదా, దీన్ని అయితే నేను కింది సైడు కుట్టాను. చాలా బాగా కనబడింది కుట్టిన తర్వాత. ఈ విధంగా మనం సారీలో మిగిలిన బార్డర్ ఏదైనా కూడా యూజ్ చేసి
నడుం పట్టి దగ్గర వేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంటుంది. దీనికైతే స్టోన్స్ వచ్చాయి. స్టోన్స్ వల్ల లుక్ ఇంకా బాగుంది. ఈ విధంగా నడుం పట్టి దగ్గర ఈ బార్డర్ని యాడ్ చేయడం వల్ల బెల్ట్ లేకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది. సైడ్కి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని కింది వైపుకు ఫోల్డ్ చేసి కుట్టాలి. ఎడ్జెస్ అయితే కరెక్ట్గా వచ్చే విధంగా ఫోల్డ్ చేయండి, ఎక్స్ట్రా రాకూడదు. ఇప్పుడు కింద సైడ్ స్టిచ్ చేస్తాం కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కింది నుండి పైకి ఈ విధంగా కుట్టాలి. పై వైపు కుట్టేటప్పుడు అయితే బార్డర్ని మలవండి, ఎందుకంటే పోగులు వస్తాయి కాబట్టి. కింద సైడ్ అయితే కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేనేం కిందికి మలవలేకుండా అదే విధంగా కుట్టాను. పైన వైపు పోగులు వేస్తాయి కాబట్టి బార్డర్ని అయితే మలిచి కుట్టుకోండి. ఈ పట్టి అయితే కరెక్ట్గా 2 ఇంచెస్ వచ్చిందండి. మిగిలిన 2 ఇంచెస్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ ఉంటుంది. మనకు ఫ్రంట్ సైడే కదా పట్టీలాగా కనబడాలి, అందుకే నేను ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా సెట్ చేసి కుట్టాను. మనం ఏ బార్డర్ అయినా కూడా ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా ఈ విధంగా సెట్ చేసుకొని కుడితే లుక్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రంట్ సైడ్కి బార్డర్ని అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఈ నడుం పట్టీని ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అదే విధంగానూ చూడండి. ఈ విధంగా లెహంగాని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టండి. ఫస్ట్ అయితే మనం 1/2 ఇంచు ఫోల్డ్ చేసాం కదా, దానివల్ల అయితే ఇప్పుడు ముడత లేకుండా ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం నడుం పట్టి దగ్గర 1/2 ఇంచు పైన ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్టే. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కరెక్ట్గా అర్థమవుతుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ఈ వీడియోలోనే చూపెట్టాను. బ్లౌజ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఇప్పటికే చాలా లెంత్ అయ్యింది. లెహంగాస్కి ఎప్పుడైనా కూడా మనం క్రేప్ లైనింగ్నే యూజ్ చేయాలి. క్రేప్ లైనింగ్ అయితేనే శారీ పని వస్తుంది, అంటే లెహంగాకి పొడవు కరెక్ట్గా సరిపోతుంది. కాటన్ అయితే తక్కువ వస్తుంది. ఫైనల్గా అయితే లెహంగా ఈ విధంగా టర్న్ అవుట్ అయింది. ఫ్రంట్ పార్ట్కి కొంగును యూజ్ చేయడం వల్ల చూడండి ఫ్లవర్స్ మొత్తం కూడా చాలా బాగా కనబడుతున్నాయి. బ్యాక్ అయితే పైన వైపు కొంచెం ప్లెయిన్గా ఉంది. మనం కట్ చేసేటప్పుడే కరెక్ట్గా చూసుకోవాలి, ఫ్రంట్ ఏది వేయాలో బ్యాక్ ఏది వేయాలో. నడుం దగ్గర ఈ పట్టీ వేయడం వల్ల లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం క్యాన్ని అండ్ క్యాన్ కింద లైనింగ్ని వేయాలి. అదే విధంగానూ చూడండి. ఫస్ట్ అయితే నేను లైన్ డ్రా చేసుకున్నాను కదా, క్యాన్ కన్నా 1 ఇంచ్ ఎక్కువ లైన్ అయితే డ్రా చేసుకోండి, ఎందుకంటే ఆ మార్కింగ్ మీద లైనింగ్ని వేయాలి. వీడియోని చూడండి. లైనింగ్ని అయితే నేను మార్క్ చేసుకున్న దగ్గర వేస్తున్నాను. ఇది క్యాన్ మీద వేయాల్సిన లైనింగ్. తర్వాత క్యాన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న దగ్గర లైనింగ్ని వేయాలి. ఫస్ట్ మనం లెహంగాకి కుట్టాం కదా 3 మీటర్స్ లైనింగ్, ఆ లైనింగ్కి మాత్రమే స్టిచ్ వచ్చే విధంగా కుట్టుకోండి. మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను, జాగ్రత్తగా గమనించి చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, లైనింగ్ని స్టిచ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో. ఈ లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేయాలి, మెయిన్ క్లాత్కి కుట్టు పడకుండా కుట్టాలి. ఈ విధంగా లైనింగ్ని కుట్టాం కదా, ఈ రెండింటి మధ్యలో మనం క్యాన్ని స్టిచ్ చేయాలి. అలా స్టిచ్ చేయడం వల్ల క్యాన్ అయితే మనకు పైన వైపు గుచ్చుకోకుండా ఉంటుంది. కుట్టు కూడా పైకి కనబడకుండా లోపలికి ఉంటుంది ఈ విధంగా కుట్టుకోవడం వల్ల. నేను క్యాన్ని పెట్టి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. ఈ విధంగా ఫస్ట్ లైనింగ్ మీద క్యాన్ని వేసి మనం పైన కుట్టిన లైనింగ్ని వేసాను. ఈ విధంగా వస్తుంది. కుట్టిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మెయిన్ క్లాత్ని పక్కనకు జరుపుకోవాలి ఫస్ట్ మనం. తర్వాత లైనింగ్ పార్ట్ మీద ఈ లైనింగ్ని వేసాం కదా, సెకండ్ లైనింగ్ని ఆ లైనింగ్ని కూడా పక్కకు జరపాలి. ఓన్లీ మెయిన్ పార్ట్ కింద వేసిన లైనింగ్ ఉంటుంది కదా, ఫస్ట్ మనం కుట్టుకున్న లైనింగ్, ఆ లైనింగ్కి మాత్రమే ఈ క్యాన్ని కుట్టుకోవాలి. క్యాన్ మనకు మొత్తం 6 మీటర్స్. ఈ 6 మీటర్స్ క్యాన్ని కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. లైనింగ్ ఏమో 3 మీటర్స్, క్యాన్ 6 మీటర్స్, అంటే చిన్న చిన్న ఫోల్డింగ్స్ మధ్యలో పెట్టి కుట్టుకోవడం వల్ల 3 మీటర్స్లో ఈ క్యాన్ కుట్టుకోవాలి. క్యాన్ని నేను 3 మీటర్స్ తీసుకున్నాను కదా, 3 మీటర్స్ క్యాన్ని మధ్యలోకి కట్ చేసి కుట్టుకోవడం వల్ల 6 మీటర్స్ అయ్యింది. ఎప్పుడైనా కూడా క్యాన్ని పొడవుగా వేసుకోకుండా ఈ విధంగానే మధ్యలో నుంచి వేసుకోవాలి. క్యాన్ పొడవు అయితే నాకు 21 ఇంచెస్ వచ్చిందండి కట్ చేశాక. ఫస్ట్ అయితే 42 ఇంచెస్ ఉంది పొడవు, మధ్యలోకి కట్ చేశాక 21 ఇంచెస్ ఉంది. అంటే నేను లైనింగ్ని 22 ఇంచెస్ వరకు తీసుకున్నాను. క్యాన్ పైన లైనింగ్ని 22 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఏ విధంగా ఉందో చూడండి. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్కి సపరేట్గా సైడ్ జాయింట్ వేయాలి, తర్వాత లైనింగ్కి సపరేట్గా వేయాలి. లెహంగా లోపల డోరీస్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలో ఒకసారి చూడండి. డోరీని అయితే 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా లూప్ టర్నర్తో
ముందుకి టర్న్ చేసుకోవాలి. ఈజీగా టర్న్ అయిపోతుంది దీంతో అయితే. ఈ విధంగా డోరీ ప్రిపేర్ అయింది కదా, దీనికి కుచ్చు అయితే ఏ విధంగా పెడతానో చూడండి. నాకు సారీలో బార్డర్ అయితే మిగిలింది కదా, దాంతోనే నేనైతే కుచ్చులు పెడుతున్నాను. అదే విధంగానో చూడండి. 2 ఇంచెస్ పొడవు 2 ఇంచెస్ వెడల్పు క్లాత్ని తీసుకున్నాను, అదే బార్డర్ని తీసుకున్నాను. దీని మధ్యలో డోరీని పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి టర్న్ చేస్తే కుచ్చు అయితే ఈ విధంగా వచ్చింది. చాలా స్టైలిష్గా ఉంది ఈ బార్డర్తో స్టిచ్ చేయడం వల్ల. ఈ విధంగా డోరీ ప్రిపేర్ అయింది కదా, ఫస్ట్ అయితే ఒక డోరీని ప్రిపేర్ చేశాను. తర్వాత దీన్ని నడుం పట్టి లోపల దారం ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. లంగా లోపల నాడ కుట్టుకుంటాం కదా, సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఈ క్లాత్ని. కాకపోతే సైడ్స్కి 2 సైడ్స్కి కూడా లాస్ట్లో డోరీని కుట్టుకోవాలి. ఈ విధంగా 2 ఎడ్జెస్కి కూడా డోరీని కుట్టుకోవడం వల్ల అయితే డోరీస్ మాత్రమే మనకు ఫ్రంట్ సైడ్కి కనబడతాయి. ఈ నాడ లెహంగా లోపలే ఉంటుంది. ఈ నాడ పొడవు ఎంత తీసుకోవాలంటే మన నడుము వెడల్పు ఎంత ఉంటుందో దానికన్నా ఒక 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. నా లంగా పొడవు అయితే 30 ఇంచెస్ ఉంది కదా, నేను 27 ఇంచెసే ఈ నాడ తీసుకున్నాను. ఈ సైడ్స్కి డోరీ మన ఇష్టం అండి. డోరీ ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు పెట్టుకోవాలి. నేనైతే అన్ని లెహంగాస్కి ఇదే విధంగా స్టిచ్ చేస్తాను. లోపల వైపేమో దొడ్డు నాడ పెడతాను, బయటకేమో సన్న డోరీస్ పెడతాను. ఫస్ట్ ఒక డోరీకి మనం కుచ్చు పెట్టుకున్నాం కదా, అదేవిధంగా ఇంకొక సైడ్ డోరీకి కూడా కింద ఒక కుచ్చు పెట్టాను. తర్వాత పైన కూడా ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి. సేమ్ క్లాత్ పొడవు తీసుకున్నాను, వెడల్పు అండ్ పొడవు కూడా 2 ఇంచెస్. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల సేమ్ డోరీస్ అయితే లట్కెన్స్ రెడీమేడ్ స్టైల్లో ఉన్నాయి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్కి టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ డోరీని మధ్యలోకి నేను చూపిస్తున్న విధంగా మధ్యలోకి పెట్టి సైడ్కి అయితే ఒక కుట్టు వేయాలండి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల డోరీ కదలకుండా కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. స్టోన్ బార్డర్ కావడం వల్ల ఈ లట్కెన్స్ అయితే సేమ్ రెడీమేడ్ స్టైల్లో ఉన్నాయి. ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న లంగా లోపల నాడాని పెట్టిన తర్వాతనే పైన ఈ లట్కెన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఈ లెహంగాకి ఈ లట్కెన్స్ ఏ విధంగా ఉన్నాయో చెప్పండి, రెడీమేడ్ స్టైల్లో ఉన్నాయో లేదో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి.